హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ బెస్ట్ ప్రాపర్టీస్. ఈరోజు నేను మరో కొత్త సిఆర్డిఏ న్యూ ప్రాజెక్ట్ లాంచ్ అయిందండి. ఇది విజయవాడ సిటీలోనే అని చెప్పుకోవచ్చు. పెనంలూరులో ఒక రెసిడెన్షియల్ ఏరియాకి చాలా దగ్గరలో రెడీ టు కన్స్ట్రక్ట్ అయ్యేటట్టు ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయింది. సిఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్ ఇది. సో దానికోసం చెప్పడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా ఛానల్లో వచ్చిన ప్రతి వీడియో కూడా ఒక వెంచర్ని చూపించే ముందు దాని చుట్టుపక్కల ఉన్న హైలైట్స్ కూడా నేను కవర్ చేస్తాను. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా నేను కవర్ చేసి తర్వాత నా వెంచర్లోకి చూపిస్తుంటాను. కాబట్టి ఈ వెంచర్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడండి. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈ వెంచర్ నచ్చిందా లేదని ఒక క్లారిటీ వస్తుంది. సో మీకు నచ్చినట్టయితే మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది పోరంకి సెంటర్ అండి. ఈ పోరంకి సెంటర్ తర్వాత నెక్స్ట్ మనకి ఇది ప్రియ పచ్చడిలో కంపెనీ అండి. దీని తర్వాత వచ్చేసి మనది పెనంలూరు అనమాట. ఈ పెనంలూరుకి ఆనుకొని చాలా మంచి వెంచర్ న్యూ ప్రాజెక్ట్ ఇది. చాలా స్కోప్ ఉన్న, అతి తొందరగా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియా. మీకు ఆల్రెడీ పేపర్లో మీరు చూసే ఉంటారు. ఇది పెనంలూరు మెట్రో కూడా ఇక్కడ శాంక్షన్ అయింది రీసెంట్గా. పేపర్ కటౌట్లో కూడా మీరు చూడవచ్చు. మెట్రో కూడా ఇక్కడ వరకు బస్ స్టాండ్ నుండి ఇక్కడ వరకు పెనంలూరు వరకు మెట్రో స్టేషన్ కూడా శాంక్షన్ అయింది అనమాట. సో రాబోయే కాలంలో చాలా తొందరగా గ్రోత్ అయ్యే ఒక మంచి లొకేషన్ ఇది. ఎందుకంటే మోరోవర్ ఈ పెనంలూరు అనేది నియోజకవర్గము అండ్ మండలం కూడా ఇదే. సో చుట్టుపక్కల ఉన్న పంచాయతీలన్నిటికీ ఇది మెయిన్ మండలం. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చాలా దగ్గర మన వెంచర్కి. ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్ అంటే ఇది 60 అడుగుల రోడ్ అండి. డైరెక్ట్గా బందర్ రోడ్ నుండి డైరెక్ట్గా పెనంలూరుకి వెళ్ళడానికి కనెక్టివిటీ. ఈ బందర్ లాకుల మీదుగా డైరెక్ట్గా చోడవరం వెళ్ళిపోవచ్చు మనం, అండ్ వణుకూరు వెళ్ళిపోవచ్చు. అలా ఇది 60 రోడ్ల వెడల్పున్న రోడ్ అనమాట. దీనికి ఆనుకొని ఇక్కడ మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పెనంలూరుకి ప్రతి 10 minutes ఆర్ 15 minutesకి బస్ ఫెసిలిటీ కూడా ఉన్న ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ అయిన ఒక రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇది. చూడొచ్చు ఆల్రెడీ సిటీ బస్సు అనేది కూడా మన ముందే వెళ్తుంది. ఇది లాస్ట్ బస్ స్టాప్ అనమాట. పెనంలూరు మండలానికి లాస్ట్ బస్ స్టాప్. ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్కి బ్యాక్ సైడ్ నుండి ఇది సెంటర్ అండి. ఈ సెంటర్ నుండి బ్యాక్ సైడ్ ఒక 1.5 kilometer వెళ్తే మన వెంచర్ అనేది వస్తుంది. ఈ వెంచర్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఈ రోడ్డు ఇది 100 అడుగుల రోడ్డు అండి. ఇది ఫ్యూచర్లో ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఆల్రెడీ ఉంది 100 అడుగుల రోడ్డే. డైరెక్ట్ వణుకూరు వెళ్ళిపోవచ్చు. ఈ 100 అడుగుల రోడ్డుకి ఆనుకొనే మన వెంచర్ అనేది ఉంటుంది. ఇది సిఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్. ఒక 6 to 7 monthsలో మీరు రెడీ టు కన్స్ట్రక్ట్ అయిపోవచ్చు అనమాట. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే మన వెంచర్కి చుట్టుపక్కలే ఎస్టీబీఎల్ కాలనీ ఉంటుందండి. ఆల్రెడీ రెసిడెన్షియల్ లివింగ్ ఉంటున్నారు అండ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా దగ్గర ఉంటుంది. అండ్ ఒక బిఆర్ ఇన్ఫ్రా అనేది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ అనేది జస్ట్ ఒక 400 meterలోనే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రకృతి హోమ్స్ అండి. చూడొచ్చు మీరు అపార్ట్మెంట్స్. అండ్ ఎంబీఎంఆర్ అనే వాళ్ళది కూడా అపార్ట్మెంట్స్ మన వెంచర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన వెంచర్ చుట్టుపక్కల ఆల్రెడీ రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్ అయ్యింది. మీరు చూసి మీ బుకింగ్ అండ్ రిజిస్ట్రేషన్ అయ్యే టయానికి ఆల్మోస్ట్ రోడ్లు అన్నీ అయిపోతాయి. సో తర్వాత మీరు రావడానికి కూడా అవకాశం ఉన్న మంచి ఏరియా అనమాట. ఇదేనండి మన వెంచర్ చతుర్భుజ వాళ్ళదండి ఇది. మొత్తం ఈ వెంచర్లో హైలైట్స్ ఏంటంటే మొత్తం బీటీ రోడ్స్ ఇస్తున్నారండి. 40 feet బీటీ రోడ్స్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet ఇస్తున్నారు. అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నారు. క్లబ్ హౌస్ వస్తుంది. డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో మంచి చిల్డ్రన్ పార్క్స్ కానీ ఎల్డర్ పార్క్స్ అన్నీ ఈ వెంచర్లు ఉన్నాయి. అంటే సిఆర్డీ నామ్స్కి తగ్గట్టుగా ప్రతి ఎమ్యూనిటీస్ అనేది ఇందులో ఉన్నాయి. చూస్తున్న అపార్ట్మెంట్స్ ఏనండి బిఆర్ ఇన్ఫ్రా. ఇది ఆల్మోస్ట్ అందులో ప్రతి అపార్ట్మెంట్ జస్ట్ నియర్లీ 80 to 1 crore వరకు కాస్ట్ ఉంటుంది. అంటే కనిపిస్తున్న ఇల్లులు జస్ట్ అవతల వైపే మన బందర్ రోడ్ ఉందండి. ఇలా కనెక్టివిటీ మనకు ఉంటే ఆల్మోస్ట్ ఒక 600 to 700 మీటర్స్కి బందర్ రోడ్కి ఉన్నట్టు అనమాట.
చాలా మంచి ఎక్సలెంట్ ఏరియా అండి. ఇది 30 ఎకర్స్ ఇస్తున్నామండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 10 ఎకర్స్ అనేది ఇస్తున్నాం. అండ్ ఇది గంగూరు గోశాలకి చాలా దగ్గర. చుట్టుపక్కల ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే నలంద విద్యానికేతన్ ఉంటుంది బందర్ రోడ్లో, చాలా దగ్గర ఇది. అండ్ మనకి డీమార్ట్ కానీ ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ దగ్గరే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనకి చోడవరం అనేది ఒక 2 కిలోమీటర్స్ అండి వెంచర్ నుండి. చోడవరంలో ఆల్రెడీ ఐకాన్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. సో దీని దగ్గర నుండి చాలా దగ్గర. అండ్ మన వెంచర్ కూడా 100 ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే బందర్ రోడ్ అంటే మెయిన్ పెనంలూరు నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే రెసిడెన్షియల్ అంతా ఉంది. కాబట్టి మీకు ఒకసారి ప్రాజెక్ట్కి విజిట్కి రండి. పైన నెంబర్కి ఒకసారి కాల్ చేసి విజిట్ ప్లాన్ చేసుకోండి. వన్స్ మీకు నచ్చింది అనుకోండి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి వెంచర్ అండి. ఎందుకంటే పెనంలూరు లాంటి పెద్ద సిటీలు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన వెంచర్ అనేది ఉంది. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేదా మూవ్ అవ్వాలనే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం ఉన్న వెంచర్ ఇది అనమాట. మొత్తం నేను ఇది ప్రీ లాంచ్ అండి. ఇప్పుడు ఏమైతే రెడీ అవ్వలేదు, జస్ట్ పొలంగానే ఉంది. జస్ట్ గ్రావెల్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్. తర్వాత ఫ్యూచర్లో మొత్తం ఒక ఎక్సలెంట్గా వ్యూ అనేది వస్తుంది మీకు. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చండి పెనంలూరు అంటేను. అండ్ ఈ వెంచర్ కూడా సిఆర్డి ఉంది కాబట్టి ఇందులో మనకి లోన్ కూడా వస్తుంది. 100% క్లియర్ టైటిల్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. అండ్ వాస్తుపరం కూడా ఎక్సలెంట్ ఉందండి. అండ్ చెప్పానుగా ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్ట్ అవ్వచ్చు. అండ్ మనకు వెంచర్లో 2 వైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారు. వెంచర్లో వాటర్ ట్యాంక్ అండ్ చిల్డ్రన్ పార్క్స్ అని ఇస్తున్నారు. హౌసింగ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. అండ్ ప్రాజెక్ట్ మెయిన్ రెసిడెన్షియల్ జోన్లో ఉందండి. మీరు చూడొచ్చు, మొత్తం కవర్ చేశాను. చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్ ఏరియా కూడా బందర్ రోడ్ చాలా దగ్గర. అండ్ కమింగ్ వస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ అండ్ మెట్రో స్టేషన్ కానీ ఇవన్నీ చాలా దగ్గర ఈ వెంచర్కి. సో ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే డెసిషన్ తీసుకోవచ్చు. నేను బయటకు వచ్చేసానండి వెంచర్ నుండి. ఇది డైరెక్ట్గా మన వెంచర్ నుండి పెనంలూరుకి బస్ స్టాప్కి వచ్చి అక్కడ నుండి బందర్ రోడ్కి ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు, మొత్తం హౌసెస్ అండి ఇక్కడ. సో దీనికి ఇక్కడ నుండి ఈ హౌసెస్ నుండి ఒక 500 మీటర్లోనే ఉంది మన వెంచర్. కాబట్టి మన వెంచర్ సిఆర్డి అప్రూవ్ లేఅవుట్ కాబట్టి మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ ఫ్యూచర్లో చాలా త్వరగా గ్రోత్ అయ్యే అవకాశం ఉన్న ఒక ప్రైమ్ లొకేషన్ అనే చెప్పుకోవచ్చండి. విజయవాడ బందర్ రోడ్ రావడానికి అట్లీస్ట్ ఒక 6 to 7 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు బందర్ రోడ్కి. అక్కడ నుండి మొత్తం కనెక్టివిటీ మనకి ఉంటుంది. అండ్ స్కూల్స్ కానీ కాలేజెస్ ఇవన్నీ చాలా దగ్గర. మాల్స్ కూడా డీమార్ట్ కానీ ఇవన్నీ చాలా దగ్గర అండి వెంచర్కి. మీరు ఒక 1 or 2 ఇయర్స్లో సిటీలో ఉన్నట్టు ఫీల్ ఉంటుంది. అటువంటి ప్రైమ్ లొకేషన్ ఇది. త్వరగా ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఒక మంచి ఏరియా అనమాట. మీరు పెట్టిన పెట్టుబడికి ఆల్మోస్ట్ డబల్ అయ్యే అవకాశం ఉన్న వెంచరు. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్లోనే పెట్టారు. లోన్ రావడం వల్ల ప్రతిదీ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మనం వెంచర్ నుండి బయటకు వచ్చేసామండి. బందర్ రోడ్ టువర్డ్స్ వెళ్తున్నాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది 80 ఫీట్ రోడ్ అవుతుంది. అంటే ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్న నెంబర్లకి ఒకసారి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. అండ్ నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వెంచర్లో విజయవాడలో చుట్టుపక్కల ఉన్న ప్రతి న్యూ ప్రాజెక్ట్ అనేది ఇది నా ఛానల్లో మీరు చూడవచ్చండి. విజయవాడే కాదు, అండ్ రాజధానిలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి న్యూ ప్రాజెక్ట్స్ ఉన్నా నేను ఈ ఛానల్లో మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి అండి. ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జస్ట్ ఒక ప్రాజెక్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ నేను ఈ వీడియో చుట్టుపక్కల మొత్తం కవర్ చేశానండి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా. ఇది పెనంలూరు సెంటర్ ఇది. సో నేను ఇందాక ఇలానే వెళ్ళాం వెంచర్లోకి. అండ్ ఎగ్జిట్ కూడా డైరెక్ట్గా అవుతుంది. ఇది బందర్ రోడ్డు. ఇప్పుడు 4 లైన్ ఉంది, ఫ్యూచర్లో 6 లైన్ అవుతుంది. అండ్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ ప్రపోజల్ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి వెంచర్ అండి.
సో ఇది డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.